మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు 2025లో ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు జరిగాయి, ఎలాంటి ప్రకృతి విపత్తులు జరిగాయి మనం చూసాం. బస్ యాక్సిడెంట్లు కావచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్లు కావచ్చు, ఇలాంటి చాలా పరిస్థితులు చూసాం. మొన్న పూరి జగన్నాథ్ ఆలయం చుట్టూ మనకు కొన్ని గ్రద్దలు తిరిగాయి. ఇది శుభసూచకం అయితే కాదు, ఏదో పెద్దది రాబోతుందని అంటున్నారు. అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ కూడా ఎక్కువగా బాధిస్తుంది అంటున్నారు. మరి ఓవరాల్గా 2026 మనకి ఏ విధంగా ఉండబోతుంది, 2025 కంటే ఏ విధంగా డిఫరెంట్గా ఉంటుంది, ఓవరాల్గా ఏం చెప్తారు, మానవాళి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ 2026 సంవత్సరం ఈ పంచగ్రహ కూటమి మీరు అన్నట్లు పూరి జగన్నాథ్ ఆలయం చుట్టూ గ్రద్దలు తిరగడము, మరి వీటన్నిటి పరిణామాలు 2025లో జరిగినట్టు అనేక ప్రళయాలు జరుగుతాయా, లేదు ఇంకా ఎక్కువ జరుగుతాయా, తక్కువ జరుగుతాయా, అంటే ప్రతి సంవత్సరము ప్రళయాలు ఏమైనా జరుగుతాయా అనే దానిపైన ఎక్కువ డిస్కషన్ ఎక్కువ అయిపోయింది. అంటే ఉపద్రవాలు ఇవన్నీ ఏమేమి జరుగుతాయనేసి. ఇక్కడ రాహుగ్రహము కుంభంలో ఉంది. రాహు వచ్చేకాడికి విషపూరిత గ్రహము, వర్చువల్ బాడీ ఉంటుంది రాహుకి, ఫిజికల్ బాడీ ఉండదు. వైరస్ అంటేనే రాహుకేతులే. మరి వైరస్లు ఎక్కడ పుట్టాయి? చైనాలో పుట్టాయి. చైనాలో ఏం తింటారు వాళ్ళు? ఎక్కువ పాములే తింటారు. రాహుకేతులు సర్పగ్రహాలు, వాళ్ళ మూతులు కూడా పాముల్లాగా కూసుగా ఉంటాయి. ఇక్కడ రాహు కుంభంలోకి వచ్చాడు. కుంభము వాయుతత్వ రాశి. ఇప్పుడు కుండ లోపల ఏముంటుంది? గాలే కదా, బంధించబడి ఉంటుంది. అందుకే పూరకము, రేచకము, కుంభకము అంటారు. అంటే పూరకం అంటే గాలిని పీల్చుకోండి, కుంభించండి లోపల, మళ్ళీ వదిలేయండి రేచకము, మళ్ళీ పీల్చకుండా కుంభించండి. పూరకము, రేచకము, కుంభకము, ఇదే ప్రాణాయామము. అటువంటి వాయువు తత్వ రాశిలోకి కుంభకము అనేటువంటి రాశిలోకి ఈ సర్పగ్రహము రాహు వచ్చాడు. రాహుకి తల ఉంటుంది, కేతుకు మొండెం ఉంటుంది. ఇప్పుడు పూరకము, రేచకము, కుంభకము రాహు చేశాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అక్కడికి 4 గ్రహాలు వెళ్తున్నాయి. రవి, కుజ, బుధ, శుక్ర, రాహు ఇవన్నీ కలుస్తున్నాయి. గ్రహణం కూడా అక్కడే వస్తుంది. మళ్ళీ గ్రహణం అంటే ఏమి? కుంభరాశిలో వస్తూ ఉంది. ప్రపంచ దేశాలకు ఎక్కువ కనిపిస్తుంది, మనకు కనిపించదు. ప్రపంచానికి అరిష్టమే. అంటే వ్యతిరేక శక్తి విడుదలవుతుంది ఆ సమయంలో. ఒక విషపూరితమైనటువంటి ఒక గాలి వాతావరణం ఏర్పడేటువంటి సందర్భమే గ్రహణంగా చెప్పుకుంటారు. అందుకే ఆ గాలి సోకినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. కాబట్టి దర్భలో, నీటిలో, పప్పులో, ఉప్పులో, వాటర్ ట్యాంక్లో, రైస్ బ్యాగ్లో అన్నింటిలో వేసి పెడతారు. గ్రహణ ప్రభావం మళ్ళీ ఆ వస్తువులు మనం వాడేదానికి లేదు మన శాస్త్ర ప్రకారం. అందుకే దర్భ వేస్తే మళ్ళీ వాడుకోవచ్చు. ప్రతి డబ్బులో, బీరువాలో కూడా పెడతారు. కాబట్టి ఆ సమయంలో వ్యతిరేక శక్తి ఎక్కువ రిలీజ్ అవుతుంది. వ్యతిరేక శక్తి సోకినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు, మనకు విషపూరితం అయిపోతుందని. తిన్న వెంటనే ఏం కాదు, లాంగ్ రన్లో తెలుస్తుంది దాని ఫలితం. కాబట్టి ఇక్కడ విషపూరితం అవుతుందా అంటే ఆల్రెడీ విషపూరితం అయిపోయి ఉంది మనకు సమాజం. గ్రహణాలు నమ్మేది లేకుండా వాటిని చూసి ఎంజాయ్ చేయడము, చూడకూడదంటే కూడా చూసేది. ఇప్పుడు నాకేమైపోయింది అనేది, ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అంటే సెటైర్లు, ఎకసికాలు ఎక్కువైపోయినాయి. దాంతోనట్లే సమాజం, ప్రపంచంలో ఎకసికంగా అయిపోయింది. ఆల్రెడీ వచ్చిన గ్రహణాలంతా ఎంజాయ్ చేసి దారి తిన్న లేకుండా సమాజం తయారైపోయింది. వావి వరుసలైనటువంటి సమాజం తయారైపోయింది. సభ్యత సంస్కరణలు నశించిపోయినాయి. దీనికి మించిన ప్రళయం ఏముంది చెప్పండి? హ్యూమానిటీని కోల్పోయేదానికన్నా మించిన ప్రమాదం ఏముంది? ఇప్పుడు దాని గ్రహణాలు తరచూ వస్తూ ఉంటాయి. ఇవి మళ్ళీ అడిషనల్ ఎనర్జీ దానికి లోడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రళయాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అంటే పోను జరుగుతాయి. ప్రతి సంవత్సరం పెరిగే పనే. విపరీతాలు జరుగుతూనే వస్తాయి. నోస్ట్రడామస్, బాబా వంగ, బ్రహ్మంగారు వీళ్ళంతా కూడా కాలజ్ఞం రాసి పెట్టారు. అంటే ఈ సంవత్సరం ఎలా జరిగాయో అలాంటి ప్రళయాలు రేపు సంవత్సరం కూడా జరుగుతాయి. పంచగ్రహ కూటమి కుంభంలో జరుగుతూ ఉంది. కుంభంలో రాహు ఉన్నాడు. రాహు అక్కడే గ్రహణం జరుగుతూ ఉంది. వీటికి ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఈ ప్రళయాలు, ఉపద్రవాలు సేఫ్గా ఉంటారు. తీసుకుని వాళ్ళు బలవుతారు. ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం చుట్టూ గ్రద్దలు తిరిగాయి. అంటే నేను మామూలు సర్ప దోషానికి గరుడ ఆరాధన చేస్తేనే మంచిది అని చెప్తా ఉంటాను. సర్పదోషానికి సర్పదోష పూజ చేయడము కరెక్ట్ కాదని చెప్తాను.
అంటే ముండ్ల చెట్టుకు నీళ్ళు పోసి ఏమొస్తాయి? ముండ్లు వస్తాయి. పండ్ల చెట్టు నీళ్ళు పోస్తే పండ్లు వస్తాయి. పూల చెట్టు నీళ్ళు పోస్తే పూలు వస్తాయి. దోషానికి పూజ చేస్తే దోషమే వస్తుంది. సర్పదోషానికి పూజ చేసుకుంటే వస్తుంది, సర్పదోషమే పెరుగుతుంది. అంటే దోషాన్ని డెవలప్ చేస్తున్నారు. దానికి విరుగుడుగా గరుడ ఆరాధన, గరుడ పూజ చేస్తే దోషం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కుంభరాశిలో రాహువుతో కలుస్తున్నటువంటి సందర్భంలో, అక్కడే గ్రహం చెందుతున్న సందర్భంలో, పంచగ్రహ కూటమి ఏర్పడుతున్న సందర్భంలో, కుంభం అంటే కలశం కదా. ఇప్పుడు పూరి జగన్నాథ ఆలయం పైన ప్రతి ఆలయం పైన కలశాలు ఉంటాయి. దాని చుట్టూనే గ్రద్దలు తిరిగాయి. అటువైపు ప్రమాదాలు రాకుండా వచ్చి గరుడ రేఖ ఒక విధంగా గరుక్మంతులు వచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసిపోయినట్టు లెక్క అనుకోవాలి మనం. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఎవరో మీరు నేను ఫోన్ చేసి రాలేదు. అవి సర్పదోషం అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కుంభము అంటే కలశము. ప్రతి ఆలయం పైన కలశాలు పెడతారు. వాటి నుంచే దైవశక్తి ఆకాశం నుంచి రిసీవ్ చేసుకుని ఆ గాలగోపురం కింద దూరిన వాళ్ళకు సహస్రాన్ని తగిలి లోపలికి వెళ్ళి పవిత్రంగా మారుతారు. ఆలయ కలశం కూడా అలాగే పెట్టుంటారు. కాబట్టి ఆ ఆలయం చుట్టూ తిరుగుతున్నాయంటే దాని అర్థమేమి? ఇటువైపుకి రావాల్సిన ఉపద్రవాలు ఇక్కడంతా వచ్చేదానికి లేదని ఒక కానిస్టేబుల్స్ వచ్చి, పోలీసులు వచ్చి ఒక రెక్కి నిర్వహించుకొని ఒక మార్చ్ ఫాస్టింగ్ చేసుకుని పోతారు చూడండి. ముందుగా ప్రధానమంత్రి వస్తున్న పోలీసులు మొత్తం ఏదో చెడు జరుగుతుందని సూచకం అయితే అది కాదంటారా? చెడు జరుగుతుంది, ప్రపంచానికి ఉపద్రవం ఉందనే కదా అర్థము. ఈ ఆలయం దరిదాపులకు ఎటువంటి చెడు రాదు అనేక సంకేతం. మిగిలిన చోట ఎక్కడ వస్తుందేమో కానీ ఇక్కడికి రాదు. మేము ముందుగా వచ్చి మొత్తం మార్చ్ ఫాస్ట్ చేసి వెళ్ళిపోతున్నాము అనేది తీసుకోవాలి. శక్తివంతమైన క్షేత్రాలు ఇవి, మామూలు విషయాలు కాదు. ఇప్పుడు నేను చెప్పిందే కాకుండా ఇంతకు మించి 100 రెట్లు ఎక్కువ శక్తి చరిత్ర రహస్యాలు ఉంటాయి. అన్నీ కూడా మనం చెప్పుకునేంత స్థాయి మనకు తల వెళ్ళిపోతుంది. అన్ని మాట్లాడాలంటే కూడా అయ్యే పని కాదు. గొప్ప విషయాలు అవంతా చాలా నిగూఢమైన రహస్యాలు. కాబట్టి అక్కడ వచ్చాయంటే ప్రపంచారిష్టాన్ని సూచిస్తున్నాయి. ఈ ప్రదేశాలకు ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి ఎటువంటి ప్రమాదం లేదు. మేము వచ్చి ఏం చేసాము, రాబోయేదానికి ముందుగా మార్కింగ్ వేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక స్ట్రీట్లో రోడ్ బ్రాడ్ చేయాలంటే అన్ని ఇండ్లకు ఎక్కడెక్కడ మార్కింగ్ వేస్తారు. ఇవి కొట్టేస్తున్నాము అని అర్థం. అలా ఇక్కడ మార్కింగ్ వేసి ఇక్కడ వరకు ఎవరు రాకూడదు ఈ మార్కింగ్లకని. కాబట్టి పూరి లాంటి క్షేత్రాలు ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మనకు కనిపించాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇట్లాంటివి అక్కడ గద్దలు వచ్చాయి. ఇంకోటి వచ్చుండొచ్చు, అది లైవ్లో మనకు దొరకపోయినచ్చు. కంచిపీఠం కావచ్చు, శృంగేరిపీఠం కావచ్చు, కాశీ కావచ్చు, అయోధ్య కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, తిరువనంతపురం అష్టాదశ శక్తిపీఠలు కావచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు కావచ్చు, అవి అర్ధరాత్రి జరుగుండొచ్చు, ఎవరికి అవి లైవ్లో కనిపించుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మన హైందవ ధర్మం కాపాడబడతా ఉంది. ప్రతి విపత్కర పరిస్థితుల్లోనూ హైందవ ధర్మం యొక్క ప్రత్యేకతను నిరూపించుకుంటా ఉంది. కాబట్టి రేపు సంవత్సరం అంటే 2026 విపరీతమైనటువంటి ప్రళయాలు జరిగేదానికి అవకాశం ఎక్కువ. గ్రహాలు వ్యతిరేక అనుకూల గ్రహాలు అన్నీ ఒకచోట కలుస్తున్నప్పుడు, అవి ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకుంటూ ఇలా దాటుకుని వెళ్తున్నప్పుడు ప్రకృతిలో విపరీతమైన శక్తులు విడుదలవుతాయి, వైబ్రేషన్స్. ఆ యొక్క ప్రభావాలు భూమిపైన, మానవాళిపైన, అన్ని జీవులపైన ఉంటుంది. ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? ఎంతవరకు అంటే దాని ప్రభావము మనం అంచనా వెళ్ళాము. ఇప్పుడు ఉదాహరణకి షేర్ మార్కెట్ ఉంటుంది. ఈరోజు ఒక 50 పాయింట్ పతనం ఏంటంటే కొన్ని వేల కోట్ల పతనం అవుతుంది. పాయింట్లు 50 చెప్తారు అంతే వాళ్ళు. ఈరోజు 50 పాయింట్ పెరిగిందంటే కొన్ని వేల కోట్ల ఆదాయంలో ఉంటుంది. పాయింట్లు ఏమో తక్కువ చెప్తారు, ప్రభావం మాత్రం వేల లక్షల కోట్లలో ఉంటుంది. అంటే ఇంపాక్ట్ ఎలా చెప్తాం మనము? ప్రభావం ఉంటుందని చెప్తాం కానీ తీవ్రంగా ప్రమాణం ఉంటుందని అంటాం కానీ దాని నష్టాన్ని మనం అంచనా వేయలేనంత విధంగా ఉంటుంది. ఒకప్పుడు భూమి మొత్తము అన్ని దేశాల దగ్గర అదుక్కొనే ఉన్నాయి. మనది ఆఫ్రికన్ డిఎన్ఏ అంటారు, మనది మంగోలియన్, ఆఫ్రికన్, ఇంకేదో ఒక డిఎన్ఏ చెప్తారు. ప్రపంచంలో 3 డిఎన్ఏలు ఉన్నాయి. మరి ఈరోజు ఆఫ్రికా ఉంది, ఇండియా ఉంది. భూమి మెల్లగా జరుగుతూ ఖండాలకు విడిపోయింది. ఆ జాయింట్గా ఉన్నప్పుడు అన్ని జీవరాశులు ఒక చోట ఉన్నాయి. విడిపోయే కొద్దికి ఏ ఖండంలో జీవరాశులు అవే తనతనిగా అక్కడ వెళ్ళిపోయినాయి. ఏనుగు సముద్రం ఈదుకుని ఆడకెట్టపోయి కాపురం పెట్టుకుందంటే ఎట్లా ఆలోచిస్తాము? భూమి జాయింట్గా ఉన్నంత సందర్భంలో అన్ని జీవరాశులు మనుషుల్లాగానే ఉన్నాయి ఒక చోట. విడిపోతూ ఉన్నప్పుడు అవి కూడా అలాగే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాయి. శ్రీలంక ఈరోజు కనిపిస్తున్న విధంగా ఒకప్పుడు మ్యాప్లో లేదంట శ్రీలంక. మనకి ఇప్పుడు ఈ వైపు ఉంది, ఇంకొక వేరే రామాయణ కాలంలో ఇప్పుడున్న ప్లేస్లో లేదు. మరి భౌగోళికంగా ఎన్ని మార్పులు చెప్పేసి భూమిలో పొరలు ఎన్ని మారాయి. ఇవన్నీ ప్రళయాలు, ఉపద్రవాలు, భౌగోళిక మార్పులు ఇన్నిటి వల్ల జరిగింది. కొన్ని వేల సంవత్సరాల టైం పట్టింది ముందు జరగడానికి. ప్రళయాలు కూడా దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే అది భగవంతుని తెలియాలి. దీని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రళయము, దీని యొక్క ప్రభావము రాబోయేటువంటి వందల వేల సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది? మనం కూడా అనుకుంటే కొన్ని 1000 సంవత్సరాల జరిగిన ప్రళయానికి ఇక్కడ ఒక మహానగరం మునిగిపోయింది, పురావస్తు శాఖలో బయటపడుతున్నాయి ఆనవాళ్ళని.
అంటే ఇప్పుడు మెట్టగా ఉంటుంది, అప్పట్లో అది అంత పల్లంగా ఉంటుంది కాబట్టి అంత వచ్చి అది కూడిపోయింది. దాన్ని మనం అంచనా వేయలేం. చెప్పుకోవచ్చు, చర్చించుకోవచ్చు. రాబోయే సంవత్సరము విపరీతమైనటువంటి ప్రళయాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ప్రభావాలంతా కూడా ఉన్నాయి. వీటి ప్రభావము అనేక విధంగా మానవాళిపైన ప్రభావం చూపిస్తాయి. కానీ ఇక్కడ వచ్చిన ఒక అదృష్టం ఏంటంటే భారతదేశం అన్నిటికీ తట్టుకుని నిలబడి అగ్రరాజ్యంగా తయారడానికి మాత్రం ఇవన్నీ ఉపయోగపడతాయి. ప్రపంచ దేశాలకు యుద్ధ వాతావరణం అయితే అంతకేం ఉండదంటారా మన యుద్ధ వాతావరణమా అంటే దేశాల మధ్యలోనా? దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ శనేశ్వరుడు రాశిలోకి కుజుడు ఎంటర్ అవుతున్నాడు. శని రాశిలో కుజుడు ఎంటర్ అవుతున్నాడు, కుజుడు రాశిలోకి శని ఎంటర్ అవుతున్నాడు. వెరీ వెరీ షార్ట్ టైంలో శని గ్రహము మేషరాశిలోకి ప్రవేశించండి, యుద్ధాలు కన్ఫామ్. మకర కుంభరాశుల్లో మీదుగా కుజుడు ప్రయాణించంటే యుద్ధం కన్ఫామ్, దాని ఎటువంటి సందేహం లేదు. వార్ ప్లానెట్స్ రెండు యుద్ధాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ మేషంలోకి శని వస్తాడు, మీనం రాశి వదిలేసి, అప్పుడు ప్రపంచం అంతా అధికారం మార్చేస్తాడు. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరు ఉండరు, చనిపోతారని కాదు, పదవులు పొడుస్తాయి. అప్పుడు కానీ ఎలక్షన్లు వచ్చినాయంటే మేషంలోకి శని వచ్చినప్పుడు ఎలక్షన్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఎవరు అధికారంలో ఉండరు, వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తారు. పేర్లు మనకొద్దు. సో కుర్చీలు అయితే మారబోతున్నాయి. కుర్చీలు మారవు, దాంట్లో కూర్చునే వాళ్ళు మారుతారు. సీఎం కుర్చీ ఇప్పుడు అదే ఉంటుంది. అది ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరు వచ్చి కూర్చోవాలన్నది శనిగ్రహం మేషంలోకి వస్తే అధికారం మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా ఏమన్నా భిన్నంగా ఉంటుంది? ఖచ్చితంగా మారిపోతుంది. అది శనిగ్రహ ప్రభావం. అంటే అధికారం ఎందుకు మారుస్తాడంటే ఆయన మేషరాశిలో నీచబడతాడు. శనేశ్వరుడు ఓటర్సు, మేషం నుంచి ఒకటికి అడ్మినిస్ట్రేషను. ఆ రవి ఉచ్చ స్థితి పొందుతాడు. ఈయనకి ఒప్పదు శనేశ్వరుడికి రవి అంటే, వ్యతిరేకంగా వేస్తాడు. ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేపిస్తాడు. ఓటర్స్ అంతా మకర రాశి అండి. మకర రాశికి శని అధిపతి. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కుజుడు. ప్రభుత్వ అధికారులంతా రవి. ప్రభుత్వం అధికారులు ఎక్కడ ఉచ్చ పొందుతారు? మేషంలో ఉచ్చ పొందుతారు. ఆడికి ఎవరు వస్తున్నారు? ఓటర్లు శని వస్తున్నాడు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేపిస్తాడు ఆయన. గతంలో శనేశ్వరుడు మేషంలో ఉన్నప్పుడంతా చూసుకుంటే అధికారాలు మారిపోయినాయి. ఇవి వెనక్కి వెళ్ళిపోయి చూస్తే తెలుస్తుంది. 30 సంవత్సరాల ముందు రామారావు పదవిచ్యుతుడయ్యాడు. అప్పుడే చాలామంది ఆ మేషంలో శని ఉన్నప్పుడే చాలా పదవులు మారిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతాయి. ఇక్కడ మనం ఉన్న ప్రాంతం మనం ఆడుకుంటాం. ఇక్కడ మనకు ప్రకృతి ఎవరు నిర్ణయిస్తే వాళ్ళకి అధికారం వస్తుంది. అది వాళ్ళ జాతకము, యోగాలు, అవయోగాలు అందరికి ఉన్నట్టు వాళ్ళకు ఉంటాయి. శనేశ్వరుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ ఉన్నటువంటి నాయకుడిని తీసి పక్కన పెడేస్తాడు. ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకేదైనా ఏ దేశ ప్రధానమంత్రిని కావచ్చు, ఏ దేశ అధ్యక్షుడిని కావచ్చు, భూమండలానికి అందరికి వర్తించేటువంటి పాయింట్ ఇది. ఇప్పటి వరకు మనం చూడని, కని వినేరిగిన వింతలు అంటూ ఉంటారు. స్పెసిఫిక్గా అలాంటి వింతలు ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి 2026లో? జరుగుతాయండి. ఎందుకంటే ఇప్పుడు కుంభరాశి అనేది వాయుతత్వ రాశి అని నేను చెప్పాను. కుంభం అంటే కుంభించడము, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసం అని చెప్పాను కాబట్టి విషవాయువులు పుడతాయన్నాను. కాబట్టి ఏదన్నా గ్యాస్ ట్యాంకర్లు పేలిపోవడము, రియాక్టర్స్ పేలిపోవడము, లేదన్నా శాటిలైట్స్ పోతూ బరస్ట్ అయిపోవడము, లేదా ఇంకేదన్నా మిస్సైల్స్ వచ్చి కూడా పడిన ప్రాంతం నుంచి దాని యొక్క ప్రభావం రేడియేషన్ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి, ఇవే కదా విషగాలు. గాలి కలుషితం అవుతుందంటే ఇదే మరి, నీరు కలుషితం అవుతుందంటే ఇదే మరి. అంటే నీరు కలుషితం అవుతుందంటే అప్పుడు ఏమవుతుంది? సముద్రాలు సునామీలు రావడము, లేదంటే ఏదన్నా ఫ్యాక్టరీ జలాలు ఎక్కువగా మంచినీటి సరస్సులో కలిసిపేసి తెలియకుండా ఆ నీళ్ళు తాగేయడము, ఇట్టవన్నీ జరుగుతాయి. ఎందుకంటే అపార జన నష్టం అనేది సూచిస్తుంది. ఎప్పుడు కుజుడు మకర కుంభరాశిలోకి చూసినప్పుడు, వెళ్ళినప్పుడు, శని మేషరాశిలోకి వెళ్ళినప్పుడు సహనాన్ని కోల్పోతారు రాజులు. అంటే శనేశ్వరుడు ఏం చేస్తాడు? విసిగిస్తాడు. సహనం కోల్పోయేసి ఎంతో తేల్చుకుందామంటాడు. అందుకే మేషరాశిలోకి శని వచ్చినప్పుడు జూనియర్ బుష్, సద్దాం హుస్సేన్ యుద్ధం జరిగింది. అప్పుడు ఇరాక్ అమెరికా యుద్ధం. సో 2026లో విపరీతంగా అభివృద్ధి చెందే వ్యాపారాలు అంటే ఏం చెప్తారు? ఎవరన్నా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుందంటే ఏం చెప్తారు? 2026లో అభివృద్ధి చెందే వ్యాపారాలు తీసుకుంటే, ఇప్పుడు మామూలు టెక్నాలజీస్, ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు 2G అంటేనే ఆహా ఓహో అన్నారు. అది 3G, 4G, ఇప్పుడు 5G కూడా వచ్చేసింది. మళ్ళీ అగ్రికల్చర్కి మళ్ళీ క్రేజ్ పెరుగుద్ది అంటారు ప్రతి ఒక్కరు కూడా. అగ్రికల్చర్ క్రేజ్ పెరుగుతుందని అడగాల్సిన పని లేదండి. అగ్రికల్చర్ లేకపోతే ప్రపంచం బతకలేదు. ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎన్ని రోజులు తింటారు? 3 పూట్ల తినాలి. 3 పూట్ల తినాలంటే వ్యవసాయమే, దానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. రాహు లాభంలో ఉన్నాడు కాబట్టి, కాలపురుషుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కొత్త టెక్నాలజీస్ వస్తాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా తొందరలో వీక్ అవుతుంది.
ఏఐ టెక్నాలజీ తొందరలో వీకుంది. దాన్ని సృష్టించింది కూడా మనిషే కదా, అదేం పుట్టుకొని గాలిలోంచి వచ్చి నేను చెప్పలేదు కదా. కాబట్టి దాన్ని మనిషి క్రియేట్ చేసేదాన్ని బట్టి అది ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వల్ల కొంతమందికి ఎన్నో వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు పోతున్నాయి, అది ఇంకా ఆగుతుంది. మాన్యువల్గా కొంతమంది లేకపోతే మనం బతకలేమని కంపెనీలు నిర్ధారణకు వస్తాయి. అప్పుడు టాలెంట్ బట్టి ఉద్యోగం తీసుకుంటారు. ఇప్పుడు ఎంతోమంది ఫేక్ డాక్యుమెంట్ పెట్టినంత రాలిపోయారు ఏఐ టెక్నాలజీ దెబ్బ. కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళే నిలలేకపోయారు. కానీ ఏఐ టెక్నాలజీ యొక్క పరిమితి ఆగుతుంది, దాన్ని మించిన టెక్నాలజీ ఏదైనా మళ్ళీ వస్తుంది అంటే అదే ఇంకా ప్రపంచాన్ని శాసిస్తుంది అనేది పరిస్థితి పోయేస్తుంది. దాన్ని మళ్ళీ మనిషే కదా క్రియేట్ చేయాల్సింది. అప్పుడు మనిషి పైన ఆధారపడాల్సి వస్తుంది కదా. కాబట్టి దానివల్ల కూడా కొన్ని విపరీతాలు అనర్థాలు వచ్చి కొన్ని నష్టాలు వస్తాయి. సో చాలా వరకు అనర్థాలు సంఘటనలు కొంచెం భయానందంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఈ ప్రభావం తగ్గించాలన్నా, ఇవి మన వరకు రాకూడదన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామన్గా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? మంచి పాయింట్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ మళ్ళీ మనం తెలియజేస్తాము, ప్రత్యేకంగా తెలియజేస్తాము. ఇప్పుడు ఓం అనే అక్షరానికి ఆ ఊ ఉం ఈ మూడు కలిస్తే ఓం, ఇది అందరికీ తెలిసిందే. ఆ అనే అక్షరము, ఓ అనే అక్షరము, మాలో అనేటువంటి అక్షరం మూడు కలిస్తే ఓం తయారవుతుంది. ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయి? మాతాలో చివరిలో ఆ ఉందా, పిత చివరిలో ఆ ఉందా అంటే మాత అంటే తల్లి, పిత అంటే తండ్రి, గురువు చివరిలో ఊ ఉందా, దైవం చివరిలో ఉందా, తల్లి తండ్రి గురువు దైవం, మాతా పిత గురువు దైవం. ఆ ఊ మాతా పితలో ఆ, గురువులో ఊ, దైవంలో ఈ మూడు తల్లి తండ్రి గురువు దైవం కలిస్తే ఓం. అర్థమైందా? మాతాపితలో ఆ, గురువులో ఊ, దైవంలో చివరి శబ్దాన్ని తీసుకుంటే తయారయ్యేదే ఓం. ఈ ఓంకారాన్ని జపిస్తే చాలు ఈ ప్రకృతి మనల్ని. ఇప్పుడు నేను చాలాసార్లు అనిపిస్తుంది నాకు, ఎయిర్పోర్ట్కి పోతే ఆడ అన్ని చెకప్స్ అన్నీ చేసేస్తారు, ఇమ్మిగ్రేషన్ చెకప్స్ అన్నీ చేస్తారు. చేసేసిన తర్వాత మన లోపలికి వెళ్ళిపోయింది, బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతే నాకు అనిపిస్తుంది తల్లి కడుపులో ఉన్నట్టే అని అన్న ఫీలింగ్ వస్తుంది. అంత సెక్యూరిటీ ఉంటుంది ఆడ, అంత సెక్యూరిటీ ఉంటుంది. చక్కగా మనం మన గేట్లో కూర్చునేసి ఫ్లైట్ వచ్చినాక వెళ్ళిపోవచ్చు. అంటే తల్లి కడుపులో ఉన్నట్టు అనిపిస్తుంది, ఎంత రక్షణ ఉంటుంది. ఈ ఓంకారాన్ని జపిస్తే తల్లి కడుపులో మనం ఉన్నట్టే రక్షణగా. ప్రళయాలు ఎన్నైనా ఉన్నాయి. కాబట్టి ఓంకారం ఎలా తయారవుతుంది ఇప్పుడు అర్థమైందా? ఆ ఊ ఆ అనేది తల్లి తండ్రి, ఊ అనేది గురువు, అనేది దైవం. ఇంకా మనం ప్రత్యేకంగా ఈ ఓంకారం చెప్పామంటే తల్లిని పిలిచినట్టే, తండ్రిని పిలిచినట్టే, గురువుని పిలిచినట్టే, దేవుణ్ణి చెప్పేసినట్టే, వీళ్ళందరినీ కలిపి ఓంకారం చెప్పినట్టే. కాబట్టి ఓంకార ధ్యానం అనేది ఎంతటి ప్రళయాలను మనల్ని కాపాడుతుంది. ఏ విధంగా చేయాలి గురుగారు ఓంకార ధ్యానం? ప్రత్యేకంగా ఏమైనా సమయం ఉంటుందా, లేదంటే ఏంటి, ఎలా చేయాలి దాన్ని? ఇప్పుడు బ్రహ్మ ముహూర్త కాలం అనేది ఒకటి ఉంటుందండి. బ్రహ్మ ముహూర్త కాలం అంటే సూర్యోదయం 6 గంటలకు అయింది అనుకోండి, 3:36 స్టార్ట్ అవుతుంది. ముహూర్తం అంటే 45 నిమిషాలు, 2 గడియలు ఒక ముహూర్తం, ఒక గడియకి 24 నిమిషాలు, 2 గడియలు 45 నిమిషాలు, ఇదే ముహూర్తం. 3 గంటల 36 నిమిషాలు స్టార్ట్ అయింది, 4 గంటలకు 24 నిమిషాలు అవుతుంది. 4:24 వరకు ఇంకొక గడి అవుతుంది. అంటే 3:36 నుంచి 4:24 నిమిషాల మధ్య ఉండేదే బ్రహ్మ ముహూర్త కాలం. తప్పితే 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అంతా బ్రహ్మ ముహూర్త కాలం అంటారు, అది కాదు. సూర్యోదయం 6 గంటలకు అయితే, 6 గంటల 5 నిమిషాలకైతే 3:41 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. సూర్యోదయం 5 గంటల 55 నిమిషాలకైతే 3:31 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అంటే ఈడ 5 నిమిషాలు పెరిగితే ఆడ 5 నిమిషాలు పెంచాలి. 3:36 నుంచి 5 నిమిషాలు ఇక్కడ తగ్గితే ఆడ 5 నిమిషాలు తగ్గించుకోవాలి. అదే బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో ఎవరు ఏ పని చేస్తారో వాళ్ళ జీవితం ఉద్ధరించుకోవడానికి అది సఫలీకృతం అవుతుంది అని, అది ఓంకార శక్తితో నిండి ఉంటుంది. అదే ఎవరైనా సరే ఓంకారాన్ని జపించారు 24 గంటలు, 24 అవర్స్ బ్రహ్మముహూర్త కాల సమయమే.
ఓంకారం ఎక్కడ జపించబడుతుందో అక్కడ బ్రహ్మముహూర్త సమయంలో ఉన్న శక్తి ఉంటుంది. 24 అవర్స్ మీరు ఓంకారం ప్లే చేసేయండి ఇంట్లో, మీ ఇంట్లో బ్రహ్మముహూర్త సమయంలో ఉన్నటువంటి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఇప్పుడు నమశివాయ అనేసి ఫ్యాన్ రెక్కలు ఉంటాయి కదా, పెన్సిల్తో నమశివాయ నమశివాయ నమశివాయ, లేదు ఓం నమో నారాయణాయ, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం నమశ్చండికాయ నమః, ఏదైనా మంత్రం 3 ఫ్యాన్ల రెక్కల పైన పెన్సిల్తో రాసేసి ఫ్యాన్ వేసేయండి. ఆ మంత్రశక్తి ఇల్లంతా ప్రసరిస్తూ ఉంటుంది. అదట్ట ప్రసరిస్తుందండి అంటే ఆ ఫ్యాన్ పైన కొన్ని నీటి చుక్కలు వేసేయండి, మళ్ళీ ఫ్యాన్ వేయండి, ఇల్లంతా నీటి చుక్కలు పడతాయా? కొన్ని చిన్న చిన్న పువ్వుల రేకులు వేయండి, ఫ్యాన్ వేయండి, ఇల్లంతా పూల రేకులు పడతాయా? ఈ అక్షరాలు రాయండి, తిరగడం వల్ల ఆ మంత్రశక్తి ఇల్లంతా వస్తుంది. నమ్మితే చేసుకోవచ్చు, లేదంటే వద్దు. ఇది లాజిక్గా చెప్తున్నారు, అది తెలుగుగా చెప్తున్నారు అనుకుంటే వద్దండి. కాబట్టి ఓంకారం చెప్పి ఎక్కడైతే ఎక్కువగా ఉచ్చరించబడుతుందో అక్కడ బ్రహ్మముహూర్త కాలం యొక్క శక్తి, తల్లి తండ్రి గురువు దైవం యొక్క శక్తి అక్కడ ఎక్కువ ఉంటుంది. ప్రళయాలు ఏం వాళ్ళ దరిదాపులకు కూడా రావు. ఈ ఓంకారాన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు నా అనండి, నానండి, నాలుగు ఎక్కడ తగిలింది? నోట్లో నా తగిలింది. మా నాలుగు ఎక్కడ తగులుతుంది? సైడ్లో, మా సైడ్లో తగులుతుంది. సి ఎక్కడో టచ్ అవుతుంది? వా నోట్లో ఎక్కడో టచ్ అవుతుంది. యా ఎక్కడ తగులుతుంది? ఇక్కడ. అంటే యా అన్నప్పుడు ఇక్కడ తగులుతూ ఉంది. ఓం చెప్పండి, ఎక్కడ తగులుతుంది? గాల్లో తేలుతూ ఉంది. ఓంకారం చెప్తేనే నాలుగు ఎక్కడ తగలదు చుట్టుపక్కల, ఒక్క ఓంకారం చెప్తే తప్పితే ఇంకా వేరే ఏ లెటర్ చెప్పినా సరే నాలుగు ఎక్కడో చదువుతుంది. ఈ ఓంకారం చెప్పడం వల్ల మనకు సుషుప్తావస్థ జాగృతమైపోతుంది. సుషుప్తావస్థ అంటే ఇడా పింగళ సుషుమ్న నాడులు 3 ఉన్నాయి. ఈ సుషుమ్న నాడి యాక్టివేట్ కావడం కోసమే అందరూ ప్రాణాయామము, స్వరాన్ని మార్చి ఇలా అన్నీ చేస్తూ ఉంటారు, మంచిదే. ఈ ఓంకారం చెప్తే కుండలిని శక్తి చైతన్యమై పరంజ్యోతి పరబ్రహ్మ శక్తి కలిసిపోతుంది పైకి. కాబట్టి ఓంకారాన్ని నిదానంగా ఓ నేను ఇంకా కూడా ఎక్కువసేపు చెప్పగలను దీర్ఘంగా. నేను ప్రతిరోజు ఓంకార సాధన చేస్తానండి, ఎందుకంటే మనం చేసి చెప్పాలి. ఓంకారం పైన డబ్బాలు కొట్టుకోవడానికి ప్రగల్భాలు పలకడానికో చెప్పకూడదు. అది సర్వబీజం, మాతృపితృ ఆచార్య దైవశక్తికి ఉన్నటువంటిదని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇలా దీర్ఘంగా 11 సార్లు 11 టైమ్స్, 11 అంటే లాభాన్ని సూచించేది. నేను ఎంతసేపు దీర్ఘంగా చెప్పానో దాన్ని కట్ చేసుకోవాలి, ఆ సమయాన్ని కట్ చేసుకోవాలి. ఓ ఆ సమయం 2 భాగాలు చేసానా, పార్టీషన్ చేసానా, ఇలా 11 సార్లు. దాన్ని 11 సార్లు అయిన తర్వాత మళ్ళీ దాన్ని 3 పార్ట్లు చేయాలి ఆ సమయాన్నే. ఓ సేమ్ టైం నేను 3 పార్ట్లు చేశానా, ఇలా 11 సార్లు. దీన్ని 4 పార్ట్లు చేసుకోవాలి. ఓ ఇలా 11 సార్లు. ఇప్పుడు ఇలా అయింది. ఇప్పుడు దీన్ని 5 పార్ట్లు, ఇదే సమయాన్ని 5 పార్ట్లు, అంటే 5 × 11 సార్లు. ఓ × 11 సార్లు అంటే 55 టైమ్స్ వస్తుంది. ఇలా 11 సార్లు, ఇలా 11 సార్లు అయినా మళ్ళీ లెక్క పెట్టాల్సిన లేదు. ఓ మనం చెప్పుకోవచ్చు, ఇది ఒక హార్మోనియం లాగా మారిపోతుంది. మనకు హార్మోనియం శబ్దం వినిపిస్తుంది. మరి దీర్ఘంగా కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేస్తే ఒక విమానం పోయినట్టు శబ్దం మనకు వినిపిస్తుంది. విమాన శబ్దం వినిపిస్తుంది వై అని ఉంటుంది.
ఇలా ఈ కౌంటింగ్ చేసుకుంటుంటే అసలు ప్రపంచాన్ని మనం మర్చిపోయింటాం, ఓంకారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సుషుమ్న నాడి మనం పిలవకపోయినా సరే యాక్టివేట్ అవుతుంది. కుండలిని శక్తి మనం అప్పుడు గమనించాలి. మనకు ఇక్కడ మనకు వెన్నుపూస చివర్లో మనకు చెప్తారు కదా, మనకు ఈ ముడ్డి భాగంలో ఒక పూసలాగా ఉంటుంది. అక్కడ ఇట్లా ప్రకంపనలు వస్తూ ఉంటాయి. అక్కడ మూలాధార చక్రం ఉంటుంది. మూలాధారం అంటే ఏమి? మదర్ డాక్యుమెంట్స్, మూలపత్రాలు తిండి అంటారు కదా, మన మూలపత్రాలు అక్కడే ఉంటాయి. విఘ్నేశ్వరుడు ఉంటాడు అక్కడ. కుండలిని చైతన్య శక్తి 2.5 చోట్ల పాముతో చుట్టుకొని పడుకొని ఉంటుంది. ఆ శక్తిని మేల్కొల్పుతాం. ఎందుకు మేల్కోదు? మత్తుగా పడుకుంటుంది. ఎందుకు పడుకుంటుంది? మనం అన్నీ ఆస్వాదిస్తూ ఉంటే మనం తీసుకునే బ్రీతింగ్స్ తీసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదే మనము కుంభకము పూర్వకము రేచకము చేసామనుకో ఫుడ్ దొరకదు. అప్పుడు ఫుడ్ దొరకడం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఉక్కిరి బిక్కిరి లేస్తుంది. ఏమన్నా మనకు ఆక్సిజన్ దొరకకపోతే మనం ఏం చేస్తాం? తనకలాడతాం. సేమ్ అదే పరిస్థితి అక్కడ వస్తుంది. అప్పుడు అది ఉలిక్కిపడి ఊపిరాడకుండా పైకి లేసి పైకి ప్రాణించి ప్రారంభిస్తుంది. ఇక్కడ మెదడు ఉంటుంది కదా, సహస్రార చక్రం, అక్కడికి వచ్చి కలిసి అద్భుతమైన విశ్వాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇది ఓంకార సాధన చేయడం వల్ల ప్రళయాలు ఎన్నన్నా రాని, ఎన్నైనా ఉపద్రవాలు రాని, ఎవరు ఎన్నన్నా చెప్పని, మనం అన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనం జాగ్రత్తగా ఉంటూ ఇంకొంతమంది జాగ్రత్త చేస్తూ ముందుకెళ్ళచ్చు. కాబట్టి ఓంకారమే కాపాడుతుంది. ఓంకారాన్ని చెబితే బెనిఫిట్స్ ఏంటని మీరు కొట్టండి యూట్యూబ్లో, అద్భుతమైన వీడియోలు లేరు మహానుభావులు. ఓంకారం చెప్పడం వల్ల బ్రెయిన్లో అద్భుతమైన శక్తి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకేసారి 11, 2 సార్లు 11 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు డివైడ్ చేసుకుంటే 5 సార్లు 11 సార్లు 55 సార్లు 108 సార్లు కదా అన్లిమిటెడ్గా పోతుంది. అక్కడ ఆ ఇంట్లో విశేషమైన దైవశక్తి ఉంటుంది. కలియుగంలో నామస్మరణకే ఎక్కువ శక్తి, నామస్మరణకి ఫలితం వచ్చేస్తుంది. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు అంటే యూనివర్స్తో నువ్వు మాట్లాడుతున్నావు, అనంత విశ్వాన్ని పలకరిస్తున్నావు. ఈ దిగంతరాల్లో వ్యాపించినటువంటి ఈ దివ్య శక్తి, మహాశక్తి, ఈ ఖగోళ శక్తి, నక్షత్ర శక్తి, గ్రహశక్తి, పరంజ్యోతి పరబ్రహ్మ శక్తి, మాతృపితృశక్తి, ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి ఈ మహావిశ్వాన్ని పలకరించే ఏకైక థెరపీ ఓంకార థెరపీ. దీని ద్వారా మనం అనంత విశ్వంతో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏదో మనం వాళ్ళతో వీళ్ళతో కాదు, అనంత విశ్వంతో పలకరించే ఒకే ఒక కోడింగ్, ఆ లాంగ్వేజ్ ఓంకారం. అనంత విశ్వాన్ని, ఇన్ఫినిటీని మనం ప్రతిరోజు పలకరించాలి. అది ఒక దగ్గర మార్గం ఒక ఓంకారమే. ఈ ఓంకారం ఎలా పుట్టిందో చెప్పాను కదా, మాతా పిత గురువు దైవం అనేటువంటి చివరి శక్తే ఓంకారంగా మారుతుంది. ఇదే నిజమైనటువంటి ఓంకార శక్తి. దీంట్లో ఎంత వెళితే ఫ్రీ, ఇక్కడేం టికెట్ లేదు. దీనికి కోచింగ్ అవసరం, టీచింగ్ ఎలిజిబిలిటీ ఏంటంటే మన తపనే. దానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి, బాల్కనీలో ఒక టికెట్ ఉంది, ఫస్ట్ క్లాస్ టికెట్ ఏం లేవు. మీకు తపన ఉందా, అదే మీకు ఎలిజిబిలిటీ. మీరు ఎప్పుడైనా చెప్పొచ్చు ఓంకారాన్ని. అప్పుడు బ్రహ్మముహూర్త కాల శక్తి మీకు మీ తల మీద ఉంటుంది. బ్రహ్మముహూర్త కాలం తెల్లవారితో వచ్చేది బ్రహ్మముహూర్త కాలం కాదు. ఎనీ టైం ఓంకారం చెప్తే అక్కడ బ్రహ్మముహూర్త శక్తి ఉంటుంది. పరబ్రహ్మ తత్వాన్ని మనం పలకరిస్తున్నాం. కాబట్టి ఈ ప్రళయాలు ఇవన్నీ వస్తాయి, అవి దైవ నిర్ణయం. దానికి మనము భయపడడమో ఆశ్చర్యపోవడమో చేసి టైం వేస్ట్ చేసేదానికన్నా ఓంకార శక్తిలో లయించడం వల్ల అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆనందాన్ని నిత్యం పొందుతూనే ఉండొచ్చు. ఇది ప్రతి ఒక్కరు చేసుకుంటే చాలు. రాని ప్రళయాలు అవి వాటి ధర్మం ఒకటి వస్తాయి, గ్రహాల అనుకూలత ప్రత్యేకతలు బట్టి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ భరతఖండంలో పుట్టడమే అదృష్టం. మరి ప్రపంచానికి దశానిర్దేశం చేసినటువంటి నేను దేవుణ్ణి అని చెప్పినటువంటి సంపూర్ణ అవతారం శ్రీకృష్ణ భగవానుల వారు పూరిలో ఆయన శక్తి సంపూర్ణంగా ఉంది. అక్కడే ఆయన ఒక వాహనము గరుక్మంతుల వారు వచ్చి ప్రత్యక్షంగా అక్కడే ఎందుకు తిరగాలి, ఇంకెక్కడ తిరగచ్చు కదా, ఎక్కడ మేత పురుగులో పాములో ఉన్న చోట తిరగచ్చు కదా. మరి భగవంతుడు ఉన్నాడు, దానికి ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలి? నాకు తెలిసి అవి కూడా ఓంకార రూపంలో తిరిగేసి వెళ్ళి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓంకార శక్తిని అక్కడ ఒక కవచంలాగా వచ్చి తిరిగేసి వెళ్ళిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. కాబట్టి మనము చాలా సులభం ఇప్పుడు దేవుణ్ణి మెప్పించడము, దేవునితో కలిసి ఫ్రెండ్షిప్ చేయడము, భగవంతుని యొక్క అనుభూతిలో లయించడం చాలా ఈజీ. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఒకప్పుడు లేవు.